రైట్. ఇప్పుడు చుత్వ సంధి గురించి చూద్దాం. చుత్వ సంధి అని అంటే ఇక్కడ చు అనేది వచ్చింది. చు అనేది వచ్చిందని అంటే షకారము, అదేవిధంగా మళ్ళీ షకారం, చవర్గం, షకారము, చవర్గం. ఓకే. ఇల్లే సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు మళ్ళీ షకార చవర్గాలే వస్తాయి. ఇది సూత్రం. సకారము అని అంటే స మొత్తం, తవర్గం తత్త దద్ద న. సకార తవర్గాలకు షకార చవర్గాలు షే చవర్గం చచ్చ జజ్జ ఇన్ని వచ్చినప్పుడు మళ్ళీ ఇవే వస్తాయి. షకారము చచ్చ, ఓకే. సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు మళ్ళీ షకార చవర్గాలే. అంటే ఇక్కడ ష ష అంటే షకారం అంటే చ, చవర్గం అంటే చ, అంటే అందుకనే చు చుత్వ సంధి అని పేరు అనేటువంటిది రావడం జరిగింది. అంటే చూలు అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఈ సంధి పేరు చుత్వ సంధి. సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు మళ్ళీ షకార చవర్గాలే వస్తాయి. ఉదాహరణ చూద్దాం. జగత్ ప్లస్ చరిత్ర, జగత్ ప్లస్ చరిత్ర, జగత్ చరిత్ర ఎంతేనండి. తాకు చా వచ్చింది, తాకు చా వచ్చింది, చా వస్తుంది. అట్లా విద్యుత్ ప్లస్ శక్తి, తాకు షా వచ్చింది, అప్పుడు చా వస్తుంది. అంటే అందులో ఏదైనా రావచ్చు. తాకు షా వచ్చినప్పుడు షేరా రావాలని లేదు, ఇందులో ఏదైనా రావచ్చు. సత్ ప్లస్ జనుడు, సజ్జనుడు. శరత్ ప్లస్ చంద్రికలు, శరత్ చంద్రికలు. మనస్ ప్లస్ శాంతి, మనశ్శాంతి. అంటే ఇక్కడ సా వచ్చింది. రైట్. నిస్ ప్లస్ చింత, నిశ్చింత. సత్ ప్లస్ ఛాత్రుడు, సచ్ఛాత్రుడు. శరత్ ప్లస్ చంద్రికలు, శరత్ చంద్రికలు. మళ్ళీ డబల్ వచ్చేసింది. ఏం కాదు, డబల్ వచ్చిన వల్ల ఇబ్బంది ఏమీ లేదు. జగత్ ప్లస్ జనని, జగజ్జనని. ఇవన్నీ చుత్వ సంధికి సంబంధించినటువంటి సూత్రాలు, అంటే ఉదాహరణలు. సూత్రాలు అంటే ఉదాహరణలు. ఓకే. మొత్తం మీద మనకు సంస్కృత సంధులు పూర్తయిపోయాయి. సంస్కృత సంధులు ఏమేం చెప్పుకున్నాం ఇక్కడ? సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, విసర్గ సంధి, చుత్వ సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, విసర్గ సంధి, చుత్వ సంధి. ఇవి 8 రకాలు. అంటే సంస్కృత సంధులు. యాక్చువల్గా ఈ ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు 6 తెలుసుకుంటే సరిపోతుంది. ఏమేంటివని అంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. కొంచెం ఇవి కూడా ఇస్తున్నాడు అనుకో, ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉన్నాయి, కానీ కొంచెం డెప్త్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది అంతే. ఇవి 8 రకాల సంధులు, సంస్కృత సంధులు. ఓకేనా? రైట్. తర్వాత మనము తెలుగు సంధుల గురించి చూస్తాం. తెలుగు సంధు. ఈ తెలుగు సంధుల కంటే ముందుగా మనం కొన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏంటి అని అంటే ఆగమము, ఆదేశము, ఏకాదేశము, ఏకాదేశము,
అదేవిధంగా బహుళము, నిత్యము, నిషేధము, వైకల్పికము, ఆమ్రేడితము, సంశ్లేష, ఇవి అత్తు, ఇత్తు, ఉత్తు, వీటి గురించి తెలుసుకోవాలి. కానీ నేను ఏం చేస్తానంటే ఈ సందులు చెప్పడంలో భాగంగా వాటి గురించి వివరించడము జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ఉకార సంధి, ఇకార సంధి, అకార సంధి చెప్పడానికంటే ముందుగా ఒక మూడింటి గురించి చెప్తాను. ఉత్తు, ఇత్తు, అత్తు. ఉత్తు, ఇత్తు, అత్తు పుస్తకంలో మనకు వివరంగా వివరించాను. కానీ మళ్ళీ ఇక్కడ కూడా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అంటే సంధి వచ్చినప్పుడు ఆ సంధి వివరణలో భాగంగా వాటి గురించి వివరిస్తాను. ఓకే, ఉత్తు అని అంటే పొట్టి ఊ అన్నమాట, అశ్వాక్షరం, అశ్వాచ్చు. ఇత్తు అంటే పొట్టి ఈ, అత్తు అంటే ఆ. ఇవన్నీ హశ్వాచ్చులు. అంటే ఉత్తు ఊ, ఇత్తు ఈ, అత్తు ఆ, ఈ మూడింటిని ఏమంటారంటే ఉత్తు, ఇత్తు, ఆలను మూడింటిని తపర కరణాలు అని అంటారు. తపర కరణాలు మూడింటిని ఊ, ఈ, ఆ, తపర కరణాలు. ఓకే, మరి ఉత్తుతో చేసేటువంటి సంధి ఉత్వ సంధి, దీనికే ఉకార సంధి అని పేరు. ఇత్తుతో చేసేటువంటి సంధి ఇత్వ సంధి, దీనికే ఇకార సంధి అని పేరు. అత్తుతో చేసేటువంటి సంధి అకార సంధి. ఓకేనా? అందులో భాగంగా ఈ తెలుగు భాషలో ఒక 75% వరకు వచ్చేటువంటి సంధి ఏది అని అంటే అది ఉకార సంధి. ఆ ఉకార సంధిని ఏమంటామనంటే ఉత్వ సంధి అని కూడా అంటాం. ఓకే, మరి ఈ ఉత్వ సంధికి సూత్రం ఏంటంటే ఉత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధి అగును, సంధి నిత్యమగును. నిత్యము, నిషేధము అంటే అర్థమైంది ఏంటంటే నిత్యము, నిషేధం. సంధి ఎల్లప్పుడూ జరుగుటను నిత్యము అని అంటారు. సంధి జరగకుండా ఉండటను ఏమంటారంటే నిషేధము. సంధి ఎల్లప్పుడూ జరుగుటను నిత్యం అంటారు. సంధి జరగకుండా ఉండడం ఏమంటారంటే నిషేధము అంటాం. సంధి జరగకుండా ఉన్నప్పుడు ఎడాగము అనేటువంటిది రావడం జరుగుతుంది. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. ఉత్తునకు అచ్చు, ఉత్తు అంటే ఊ, ఉత్తునకు అచ్చులు అంటే ఏదైనా ఒక అచ్చు, ఏమన్నా ఉత్తునకు అచ్చులు పరమైనప్పుడు ఏమవుతుంది? సంధి అగును. సంధి ఏమవుతుంది? నిత్యమవును. అంటే సంధి నిత్యం అని అంటే ఎల్లప్పుడూ సంధి జరుగుతుంది, ఇక సంధి జరగకపోవడం అంటూ ఉండదు. సంధి జరగకుండా ఉంటేనేమో దాన్ని నిషేధం అని అంటాము. సంధి ఎల్లప్పుడూ జరుగుతుంది ఏమంటారని అంటే నిత్యము అని అంటారు. ఓకేనా? రైట్. ఉకార సంధి, ఇది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉకార సంధికి రమడు ప్లస్ అతడు. ఓకే, ఇక్కడ ఉత్తు వచ్చింది. ఉత్తుకు అచ్చుపరమైంది ఆ, అప్పుడు సంధి జరిగింది. రాముడు అతడు అంటే ఉత్తునకు అచ్చు వస్తే తప్పనిసరిగా ఆ రెండు పదాలు కలుస్తాయి అన్నట్టు, సంధి జరుగుతుంది, తప్పనిసరిగా సంధి జరగడానికి అవకాశం ఉంటుంది. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. మనము ప్లస్ ఉన్నాము, మనమున్నాము. మరి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందా అంటే కాదండి, దీర్ఘము ఏకాదేశంగా రాదు ఇక్కడ. మనసు ప్లస్ అయినా, మనసు అయినా. ఎవరు ప్లస్ ఇచ్చారు, ఎవరిచ్చారు, ఇవన్నీ ఉత్తులు. ఇక్కడ ఊ. ఏనాడు ప్లస్ ఏ శిల్పి, ఏనాడే శిల్పి. గోపురము ప్లస్ అట, గోపురము ప్లస్ అట, గోపురమట. మ్రోగును ప్లస్ అంట, మ్రోగునంట. కొనసాగవు ప్లస్ ఇప్పుడు, కొనసాగవిప్పుడు. మలినము ప్లస్ అయిన, మలినమైన. లంచములు ప్లస్ ఇచ్చిరి, లంచములు ఇచ్చిరి.
లంచములు ప్లస్ ఇచ్చిరి, లంచములు ఇచ్చిరి. అన్నిట్లలో ఊ ఉంది చూడండి, అన్నిట్లలో ఊ ఉంది. మరి అన్నిట్లలో ఊ ఉంది, ఊకు అచ్చులే పరమైన చూడండి, అన్నీ అచ్చులే ఇక్కడ అచ్చులు. అంటే ఉత్తునకు అచ్చుపరం అయితే తప్పనిసరిగా ఏమవుతుంది, సంధి అనేటువంటిది జరుగుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి నిత్యం. నిత్యం అంటే సంధి ఎల్లప్పుడూ జరుగుటను ఏమంటారనంటే నిత్యము అంటారు. తెలుగు భాషలో అత్యధికంగా వచ్చేటువంటి సంధి ఏదైనా ఉన్నది అంటే అది ఉత్వ సంధి. ఈ ఉత్వ సంధిలో ఇంకొక వికల్ప ఉత్వ సంధి అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని కూడా చూద్దాం. ప్రథమేతర విభక్తి శత్రార్థక సువర్ణములందున్న ఉత్వములకు సంధి వైకల్పికంగా రగు. అంటే ప్రథమేతర విభక్తి అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు కాకుండా మిగతా విభక్తి ప్రత్యయాలు అంటే ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి, షష్ఠి, ఈ విభక్తి ప్రత్యయాలు అన్నమాట. నన్ను, నందు ఇవన్నీ ఉన్నాయి కదా. శత్రార్థక సువర్ణకములు, శత్రార్థకం అంటే వర్తమాన కాలంలో వర్తమానకాలిక అసమాపక క్రియను ఏమంటామనంటే శత్రార్థకం అంటాం. చూచున్, తూటు ఇవన్నీ శత్రార్థకంలో వచ్చేటువంటి ప్రత్యయాలు. నన్నున్ ప్లస్ అడిగే అప్పుడు ఏమవుతుందనంటే మరి ఇక్కడ వైకల్పికం. వైకల్పికం అని అంటే సంధి ఒక మారు జరుగుట, ఒక మారు జరగకపోవుట. అంటే నిత్యము నిషేధాన్ని కలిపితే వైకల్పికం అవుతుంది. వైకల్పికానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే విభాష అని పేరు. వైకల్పికానికి ఇంకొక పేరు విభాష అని పేరు. నిత్యము నిషేధం రెండు కలిపితే నన్నున్ ప్లస్ అడిగే, నన్ను అడిగే సంధి జరిగినప్పుడేమో నన్ను అడిగే, సంధి జరగనప్పుడేమో నన్ను అడిగే. అందున్ ప్లస్ ఉండే, అందుండే, అందునుండే సంధి జరిగినప్పుడేమో అందుండే, సంధి జరగనప్పుడేమో అందునుండే. అంటే దీన్ని వికల్ప ఉత్వ సంధి అని ఎందుకంటారు అని అంటే ఈ వైకల్పికంగా వస్తుంది కాబట్టి. ఉత్వ సంధి అంటేనే నిత్యం ఎప్పుడు. ఉత్వనకు అచ్చుపరమగునప్పుడు సంధి అగును అని అన్నాము. మరి ఉత్వ సంధి అంటేనే నిత్యం అని చెప్పినప్పుడు వికల్పం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ సందర్భాలలో వికల్పం వస్తుంది కాబట్టి ఆ సంధి పేరు వికల్ప ఉత్వ సంధి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక్కడ ఊ అదే ఉత్తునకు అచ్చుపరమైంది. ఓకే, ఇది వికల్ప ఉత్వ సంధి. తర్వాత ఇవి కూడా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నాయందున్ ప్లస్ ఆశ, నాయందాశ, నాయందునాశ, ఇందున్ ప్లస్ ఉన్నాడు, ఇందున్నాడు, ఇందునున్నాడు, ఎందున్ ప్లస్ ఉంటివి, ఎందుంటివి, ఎందునుంటివి, వచ్చుచున్ ప్లస్ ఉండును, వచ్చుచుండును, వచ్చుచునుండును, వచ్చుచునుండును. ఇవి కొన్ని ఇంకా మరికొన్ని ఉదాహరణలు. ఇక సేమ్ ఇంతకుముందు దాని లెక్కనే అనమాట.